MJ63 న్యూస్ కి స్వాగతం. పల్లె ప్రకృతి వనం చెట్లతో ప్రాణహాని ఉందని చీమలదరి గ్రామ వాస్తవ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. మోమిన్పేట్ మండలం చీమలదరి గ్రామంలో పల్లె ప్రకృతి వనం గాలి దుమారానికి చెట్లు విరిగి బండల ఇంటిపై పడడంతో ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి చుట్టూ చెట్లు పెరిగాయని ఫిర్యాదు చేసినా పట్టించుకుని నాథుడే కరువయ్యాడని బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు కొట్టడానికి నిధులు లేవని పంచాయతీ సెక్రటరీ బుకాయింపు మాటలు చెప్పడం శోచనీయమని అన్నారు. 5,500 రూపాయలు ఇస్తే చెట్లు కొట్టేపిస్తామన్న పంచాయతీ సెక్రటరీ చెప్పడం సబబుగా లేదని బాధితుడు మండిపడ్డారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటి పైకప్పుపై 4 చెట్లు పడడంతో బండల ఇంటిపై ఉన్న బండలు పగిలిపోయాయన్నారు. పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం వలన ఇల్లు కూలిపోయే ప్రమాదంలో ఉన్నదని బాధితుడు తన గోడ విన్నవించుకున్నాడు. పల్లె ప్రకృతి వనం దగ్గర ఉంటుంది. నాకు తెలియకుండా 1 ఫీటు జాగాలో నియర్ బై దగ్గర ఇంటెనకల పల్లె ప్రకృతి వనం మొక్కలు పెట్టారు. అవి పెరిగి పెద్ద అయినాయి. పెద్ద అయితే నా ఇంటికి డ్యామేజ్ అవుతుంది. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు, నేను ట్యూషన్ రన్ చేసుకుంటాను అని చెప్పేసి స్థానిక గ్రామ సెక్రటరీ గారికి 26/3/2024 రోజున నేను రాతపూర్వకంగా ఇచ్చిన. నా ఇంటికి, నా కుటుంబ సభ్యులకు హాని వస్తుందని చెప్పేసి చాలా పలుమార్లు విన్నవించిన. ఆయన విపరీతంగా పట్టించుకోకపోవడం వలన పట్టించుకుంటలేడు. అట్ ద సేమ్ టైం అక్కడవో నాకు పర్మిషన్ లేదు, నాకు ఫండ్ లేదు, గ్రామ ఫండ్ లేదు, ఇది నా పరిధిలోకి రాదు, నేను పంపించిన, అది నాకు ఆర్డర్ రాలేదు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి ఇది వరకు తీసుకొచ్చిర్రు. నేను ఈయన పట్టించుకోకపోవడం వలన డిపిఓ గారికి దీని విషయం పైన కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే కూడా ఆ డిపిఓ గారు కూడా రెస్పాండ్ కాలేదు. తర్వాత డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి వికారాబాద్కి మొన్న పోతే వాళ్ళు నిన్న ఇన్స్పెక్షన్కి వచ్చి 12 చెట్లు మార్క్ చేసిపోయారు. అయినా కానీ కూడా అతను నెగ్లెక్ట్ చేయడం వల్ల నిన్న 12 చెట్లు అంటే పల్లె ప్రకృతి వనంలో ఉన్నటువంటి 12 చెట్లకు నా ఇంటికి, నా కుటుంబ సభ్యులకు అపాయకరంగా ఉన్నది, ప్రమాదంగా ఉందని కొట్టేయమని చేసిర్రు. చేస్తే ఆయన ఇప్పుడు కూడా నిన్న అధిక వర్షపాతం జరిగింది. వర్షం కురవడం వల్ల 4 చెట్లు సరాసరి నా ఇంటి పైన పడ్డాయి. తద్వారా నా ఇంట్లో బండలు వలిగిపోయినాయి. నా ఇంటికి కూడా చాలా డ్యామేజ్ ఉంది. నాకు 2 పిల్లలు, ఒక పాప వచ్చేసి 3 సంవత్సరాల పాప, ఒక పాప వచ్చేసి 3 నెలల పాప ఉంది. నాకు ఎటువంటి ఆదాయం కానీ ఇంకా అదర్ సోర్స్ లేదు. నా ఇంటికి డ్యామేజ్ అయింది, నా కుటుంబ సభ్యులకు ప్రమాదంగా ఉంది, నాకు ప్రమాదంగా ఉంది. మీకు ఇదే సాక్ష్యం. కాబట్టి ఈ పై అధికారులు దృష్టి సాధించి నా ఇంటికి ఉన్నటువంటి ప్రమాదానికి ఉన్నటువంటి చెట్లను తొలగించి నా ఇంటికి డ్యామేజ్ అయినటువంటి ఇంటికి మరమ్మతులు చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కొత్త ఇల్లును శాంక్షన్ చేయాల్సిందిగా స్థానిక ఎంఆర్ఓ గారిని నేను విన్నవించుకుంటున్నాను. మీ ద్వారా తొందరగా పరిష్కరించి మీ గ్రామ సెక్రటరీకి చెప్తే కంప్లైంట్ ఇస్తే ఏమన్నాడు సెక్రటరీ స్పందించడం వెళ్తుంది. సెక్రటరీ పలుమార్లు నేను పోయి రిటర్న్ గా ఇస్తే నా పరిధిలో లేదు, నాకు ఆర్డర్ రాలేదు, నాకు పైన ఆఫీసర్ పైసలు పడతాయి, దీనికి ఈ 12 చెట్లకు మా గ్రామ సభలో ఫండ్ లేదు, మా పరిధిలోకి లేదు, అన్అఫీషియల్ గా కొట్టాలి, ఇది పైసలు దానికి 5,500 అవుతాయి అని చెప్పడం జరిగింది. దీనికి ఎట్లా 5,500 కట్టాలి సార్, మీ ద్వారానే పోయినా కదా అని అంటే నా పరిధిలో లేదు, నాకు ఆర్డర్స్ రాలేవు, నేను వాళ్ళని మించి లేను అంటే. ఈ రోజు కూడా మార్నింగ్ మాట్లాడిన ఈ 4 చెట్లు పడ్డప్పుడు ఆయన ఏమంటుండే, 4 చెట్లు మాత్రమే తొలగిస్తా, మిగతా ఈ ప్రమాదానికి గురవుతున్నాయి సార్, అవి రేపు మాపు పడతాయంటే అవి పడ్డాకనే చూస్తా, నాకు అప్రూవల్ రాయలేదు పైనుంచి అని చెప్పి ఆయన అంటుండు. దాన్ని బట్టి నేనేమన్నా, సార్ కొట్టేస్తే మొత్తం కొట్టేయండి.